న్యాయం చేయాలని అత్తింటి వారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఓ యువతి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులరాం గ్రామానికి చెందిన అనుష్క అనే మహిళకు వివాహం జరిగిన 4 నెలలకే ఆమె భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే తాము ఇచ్చిన 6 లక్షల కట్నంతో పాటు భూమి కూడా ఇస్తానని తన అత్త చెప్పిందని, అయితే ఇప్పుడు ఇవ్వనంటుందని బాధితురాలు ఆరోపించింది. దీనిపై నిరసన తెలుపుతూ భర్త ఇంటి ముందు తల్లిదండ్రులతో కలిసి దీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. 8 నెలలకు అబ్బాయి మందు సూసైడ్ చేశారు. ఫస్ట్ మా బావని చంపేసారు, మా అయ్యంపని టాక్టర్ ఎక్కించి చంపినాక మళ్ళా మా వచ్చే 3 నెలలకు మా అల్లుని చంపారు. అడ్డగోలు ఇటు రోయపాయ తిడితే మా తీసుకొని చచ్చిపోయి సూసైడ్ చేసుకున్నాను. చేసిన ధర్నా చేసి ఇక్కడ ఆపిన, ఒక 20-30 మందిని తీసుకొచ్చుకొని గట్టపలికలు తీసుకొచ్చుకొని ఆపిన. సర్పంచ్ సహా అందరూ చాక్తి ఏమన్నారంటే, నా పింగ నీరు బాబు, నీకు ఇచ్చే కట్ట నీకు గొప్ప చెప్తానని అగ్రిమెంట్ రాసిచ్చి నాకు బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేశారు. రాసినాక నేను వేసినండి 2-3 నెలలకు వచ్చిన డబ్బులు ఏమంటే నేను లేవు ఇయ్యను, ఏం చేసేసుకోపోయాను. సో పోలీస్ స్టేషన్ పెట్టిన, పోలీస్ స్టేషన్ పెట్టి డబ్బులు పోలీసు వాళ్ళు అంతాలు పెట్టి అతిక్రమించి మాట్లాడి ఎలగొట్టేసింది. మళ్ళీ వేసింది మా వాళ్ళు నా కొడుకు ఇంకెవరు రాస్తలేరు. నా పరిస్థితి నా బిడ్డ ఏంటని వలస వస్తుంటే నా బిడ్డ వస్తాను తట్టుకోలేక నేను ఎమ్మొచ్చిన. నేను 4 రోజులు మాకు భూవా మంచిగా అగోరిస్తున్నాం. ఎవరు గవర్నమెంట్ సాయం చేయాలి చేస్తావా, లేక ఆత్మహత్య సమాధానం వస్తాం ఇక్కడ మేము. ఎందుకంటే నా బిడ్డ ఘోరంగా అయిపోతుంది. ఇది ఒక న్యాయం జరుగుతుందా అన్యం తర్వాత మాకు ఈ ఊళ్ళో ఎవరు కోతులు గ్రామాలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆమెను చూస్తేనే భయపడిపోతున్నారు, తరిమి కొడుతుంది.